హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ చాయ్ బిస్కెట్. ఈరోజైతే మంచి టేస్ట్ ఉండే ఆలు గోధుమ పిండితోని బ్రేక్ఫాస్ట్ లేదా డిన్నర్ ఇలా చేసేసుకొని తిన్నామనుకోండి, 4 కాకపోతే 5 తినేస్తారండి. 2 వేళ్లతో తుంచుకునేటట్టుగా మెత్తగా, పళ్ళు లేని వాళ్ళు, చిన్నపిల్లలు ఈజీగా తినగలిగేటట్టుగా చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ కూడా బాగుంది. ఇది ఎలా చేస్తారో చూద్దాం ఇప్పుడు. దీనికోసం 2 ఆలుగడ్డల్ని మంచిగా ఉడికించేసేసుకున్నాను. పొట్టు తీసేసుకొని ఇలా చాక్తోని కట్ చేసేస్తున్నాను. వేడిగా ఉంది కదా. ఇప్పుడు దీన్ని ఒక స్పూన్తోని కావచ్చు లేదా చేయితోని కావచ్చు ఇలా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఎక్కడ కూడా ఆలుగడ్డ చిన్న చిన్న ముద్దలు కూడా లేకుండా మంచిగా పేస్ట్ చేసుకోవాలి. నేను చూపిస్తున్నాను కదా, ఇలా పేస్ట్ లాగా చేసేసుకున్నాను. దీంట్లోకి ఇప్పుడు 1 స్పూన్ వరకు కారం, తగినంత ఉప్పు, అలాగే కొంచెం జీలకర్ర లేదంటే వాము ఏదైనా వేసుకోవచ్చు, మీ టేస్ట్కు ఏది ఇష్టమైతే అది. అందులోనే కొంచెం పసుపు, అలాగే కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను. ఇవన్నీ వేసేసుకొని ఈ ఆలు అంతా పేస్ట్లో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలండి. ఈ ఆలుకి అంతా పట్టేయాలి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి నేను 1 కప్పు వరకు గోధుమ పిండి తీసుకుంటున్నాను. ఈ గోధుమ పిండిని ఇందులో వేసేసుకొని ముద్దలాగా చేసుకోవాలండి. మంచిగా పిసికేసేసుకోవాలి. ఎంత బాగా విసికితే ఈ పరాటాలు అంత మంచిగా వస్తాయి. ఇందులో వాటర్ అస్సలు వేసుకోవద్దు. ఈ ఆలుని ఉడికించుకున్నాం కదా, అందులో ఉన్నటువంటి దాంతోనే మంచిగా కలిసిపోతుంది. అస్సలు బొట్టు వాటర్ కూడా వేయలేనండి, చుక్క కూడా వేసుకోలేదు. ఇలా మంచిగా పిండినంతా కూడా ఇలా కలిపేసేసుకొని ఒక ముద్దలాగా చేసేసుకున్నాను. దీనిపైన కొంచెం ఆయిల్ వేస్తున్నాను, పిండి ఆరిపోకుండా. ఇలా వేసేసుకొని దీనిపైన ఒక గిన్నె బోర్లించేసి పెట్టేసేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇప్పుడు ఇదిగో పిండి ఇలా ఉందండి. ఇప్పుడు ఈ పిండిలోంచి కొంచెం ముద్ద తీసేసుకొని చిన్న బిల్లలాగా వేసుకోవాలి. పీట మీద కొంచెం పిండి వేసేసుకొని ఇప్పుడు చపాతీలాగా చేసుకోవాలి. నేను చూపించినట్టుగా చాలా అంటే చాలా బాగా వస్తుందండి. ఎక్కడ కూడా మంచిగా పగిలిపోకుండా ఎక్కడ కూడా మంచిగా వస్తుంది. ఎవరైనా అసలు చేయరాని వాళ్ళు కూడా చేయొచ్చు రకంగా వస్తుంది. ఇది చేయొచ్చు. దీనిపైన ఇలా పెద్దగా చేసేసుకొని దీనిపైన కొంచెం ఆయిల్ వేసేసుకోవాలి. వేసేసుకొని చేతితోని ఇలా మంచిగా ఈ చపాతీ అంతా కూడా ఆయిల్ను రుద్దేసేసుకోవాలి. ఇలా రుద్దేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం గోధుమ పిండిని ఇలా నేను చూపించినట్టుగా చల్లుకోవాలి. దీనిపైన లైట్గా చల్లుకోవాలి, మరీ ఎక్కువ చల్లుకోవద్దు. ఇలా చల్లుకున్న తర్వాత ఇప్పుడు ఒక సైడు నుంచి ఇలా కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి. ఇంకొక సైడు నుంచి కూడా ఇలాగే ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కూడా కొంచెం లైట్గా ఆయిల్ వేసేసుకోవాలి. వేసుకొని మళ్ళీ చేయితోని ఇలా రుద్దుకోవాలి. మళ్ళీ దీని మీద కూడా కొంచెం పిండి చల్లుకోవాలి నేను చూపించినట్టుగా. ఇప్పుడు ఇంకొక సైడ్ నుంచి కూడా ఇలా మధ్యలోకి ఫోల్డ్ చేసుకోవాలి. దీనిపైన కూడా లైట్గా ఆయిల్ వేసేసుకోవాలి. మళ్ళీ చేతితోని ఇలా రుద్దేసేసుకొని దీనిపైన కూడా కొంచెం పిండి చల్లుకొని మళ్ళీ ఇంకొక సైడ్ ఉంది కదా, దాన్ని ఇటు సైడు తిప్పేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని మరీ గట్టిగా ప్రెస్ చేయొద్దు. ఇప్పుడు పీట మీద కొంచెం పిండి వేసేసుకొని దీనిపైన పెట్టేసేసుకొని మళ్ళీ చపాతీలాగా రోల్ చేయాలండి. చపాతీలాగా చేసుకోవాలి. మరీ గట్టిగా పెట్టి చేయొద్దు, పైన పైన చేసుకోవాలి. ఇలా చేసేసుకున్న తర్వాత దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం ఆయిల్ వేసేసుకొని మళ్ళీ చేతితోని మంచిగా దీన్ని అంతా కూడా రుద్దుకోవాలి నేను చూపించినట్టుగా. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టేసేసుకొని ఇది మంచిగా హై హీట్ కావాలి. హీటు పెద్దగా పెట్టుకోవాలి. మంచిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు దీనిపైన వేసుకొని ఆలు పరాటాను వేసేసుకొని దీనిపైన 1 స్పూన్ వరకు నూనె వేసేసుకొని ఇలా అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. స్టవ్ అనేది హైలో పెడితేనే ఇవి మంచిగా పొంగుతాయి. హైలో పెట్టకుండా స్లిమ్లో పెడితే ఇవి కట్టెల్లాగా వస్తాయి. కాబట్టి ఇలా హైలో పెట్టి చేసుకోవాలండి. ఇది ఒక సైడు మంచిగా కాల్చుకొని ఇంకొక సైడ్ వేసుకోవాలి. ఇలా 2 సైడ్లు ఇలా తిప్పుకుంటూ కాల్చుకుంటూ ఉండాలండి.
చాలా అంటే చాలా బాగుంది. టేస్ట్ అయితే చాలా సూపర్గా ఉంది. పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా తినేటట్టుగా మంచి టేస్ట్ ఉందండి. మీ అందరికీ ఒక స్మాల్ రిక్వెస్ట్ అండి, ఏంటంటే మా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేరో, ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా మా చాయ్ బిస్కెట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా నోటిఫికేషన్ రూపంలో రావాలంటే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదిగోండి ఇలా మెత్తగా వచ్చింది. చేత్తో ఇలా అంటే చాలా మెత్తగా ఉన్నాయి. మీరు ట్రై చేసి టేస్ట్ చేసి మీకు ఎలా కుదిరిందనేసి ఒక కామెంట్ పెట్టండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.